జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనము ఏ పని చేస్తున్నా సరే మనకి ఆ పనులు అవ్వకుండా చాలా రకాలుగా మనము ఇబ్బందులు పడుతూ ఉంటామండి. అసలు ఆ పని గురించి మనం ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా ప్రయత్నము అనేది చేస్తూనే ఉంటాము. అయితే ఆ పని అనేది అసలు జరగకుండా ఉంటుంది. అసలు ఎందుకు తలపెట్టామురా బాబు ఈ పని అనుకునే విధంగా మనకి చాలా కష్టాలు, బాధలు, అవమానాలు, ఆ పని గురించి వెళ్ళినప్పుడు రకరకాల ఇబ్బందులు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయండి. అలాంటి ఇబ్బందులన్నీ పోయి కూడా మనం చేసే ప్రతి పని కూడా మనకి కలిసి రావాలి అంటే, సర్వ కార్యము కూడా సిద్ధి కలగాలి అంటే ఒక చక్కటి మంత్రము అనేది ఉందండి. ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చెప్పున 11 రోజులు కానీ, 21 రోజులు కానీ, లేదా మండలం రోజు 41 రోజులు కానీ త్రికరణ శుద్ధిగా మన ఇంట్లో మనము పూజ చేసుకుంటూ ఈ మంత్రాన్ని గనక చదివితే తప్పకుండా మీరు తలపెట్టిన ఏ పనైనా సరే జరగలేదు అనకుండా జరిగి తీరుతుందండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అయితే ఈరోజు మన వీడియోలో చెప్పే చాలా శక్తివంతమైన మంత్రము అంటే ఏమిటి అంటే, మనం చేసే పని అనేది చాలామంది రకరకాల పనులు, బిజినెస్ అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు, లేదా వ్యాపార నిమిత్తము ఏదో పని మొదలుపెట్టడం అవ్వచ్చు, ఇలాగా చాలా పనులు అనేవి మనం స్టార్ట్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మనకి ఎదురొచ్చి అస్సలు అవ్వకుండా అడ్డంకుల మీద అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయండి. అలాంటి పరిస్థితుల్లో మనకి చాలా చికాకు అనేది మనకి కలుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు తలపెట్టాము రా బాబు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం రా బాబు, ఈ పని మాత్రము అవ్వటం లేదు అని చాలామంది కూడా బాధపడుతూ ఉంటారండి. వాళ్ళందరి కోసము ఈ చక్కటి మంత్రము అండి. మన పని ఏదైనా సరే అది జరిగి తీరాలి. మనం తలపెట్టిన పని సక్సెస్ అవ్వాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, అవంతరాలు వచ్చినా కూడా మనం ఎదురు నిలబడి ఆ పని పూర్తి చేయాలి అంటే ఈ చక్కటి మంత్రము అనేది పనిచేస్తుందండి. అది ఉద్యోగమైనా, పెళ్ళైనా, పిల్లలైనా ఏదైనా సరే మనకి సక్సెస్ అనేది, మనం చేసే కార్యము అనేది సిద్ధి కలగాలి అంటే ఈ చక్కటి మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి. ఆ మంత్రము నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. ఈ మంత్రాన్ని కనుక మీరు భక్తి శ్రద్ధలతో మనము చదివితే, మనం చేసే పని ఏదైనా సరే మనము తలపెట్టినప్పుడు ఆ పని అయ్యే వరకు మనము ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు కానీ 21 సార్లైనా చదువుకోవచ్చు. మీ ఓపిక, మీ కార్యము, ఆ పనిని బట్టి 108 సార్లైనా చదవండి. కానీ మీరు 11 రోజులు లేదా 21 రోజులు లేదా 41 రోజులు, ఇన్ని రోజులు మాత్రం కంపల్సరీగా ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా చదవటం వల్ల మీకు జరగవు అనుకున్న పనులైనా సరే, సగంలో ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నా సరే, ఇవన్నీ కూడా విజయం సాధించాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదండి. నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రయత్నించండి. ఆ పని అనేది తప్పకుండా నెరవేరేలాగా మన ఇష్టదైవం, మీకు ఇష్టదైవం ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా మీకు ఆశీస్సులు కూడా కలుగుతాయండి. కాబట్టి నమ్మకంతో ప్రయత్నిస్తే విజయము అనేది మనదే అన్నమాట మనం గుర్తుపెట్టుకో ఈ మంత్రము కూడా మనకు సహాయపడుతుందని ప్రతినిత్యము చదవటం వల్ల మనం చేసే పనిలో మంచి పురోగతి కలిగి మనకి మంచి అనేది జరుగుతుందండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.